తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ అందాల తార చదువుల్లోనూ టాప్. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి ఆ తర్వాత మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఒక ప్రముఖ తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఇంతకీ ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు, ప్రియా భవానీ శంకర్. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెండితెరపై మెరిసింది. 2017లో వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు కమర్షియల్ హిట్ కొట్టింది. తొలి సినిమాతోనే బెస్ట్ యాక్ట్రెస్ గాను సైమా అవార్డును సొంతం చేసుకుంది. ఈ బామ్మ అసలు పేరు సత్యప్రియ భవానీ శంకర్. ఈ మాజీ టెలివిజన్ ప్రెజెంటర్ తమిళ, తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ధనుష్, నిత్యా మీనన్ కలిసి నటించిన తిరుచిత్రం బలం సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో 2023లో కళ్యాణం కమనీయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది ఈ భామ. రీసెంట్ గా గోపీచంద్ హీరోగా వచ్చిన భీమా సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా వచ్చిన జీబ్రా సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఇండియన్ 3 సినిమాలో నటిస్తుంది. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది ప్రియా భవానీ శంకర్.